అందరికీ నమస్కారం. నేను మీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంలో జరుగుతున్నటువంటి హడావుడి మనం చూస్తూనే ఉన్నాం. ఒక సాధారణమైన రోడ్ యాక్సిడెంట్ని హత్యగా, కుట్రగా చూపించి హిందూ సమాజాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే క్రైస్తవులతో పాటుగా కొందరు ముస్లింలు కూడా వాళ్ళతో జతగలవడం. ప్రపంచమంతా కూడా క్రైస్తవులు ముస్లింల మధ్య సంఘర్షణ జరుగుతుంటే మన దేశంలో మాత్రం వాళ్ళిద్దరూ కలిసి హిందువులపైన దాడికి, దుష్ప్రచారానికి ప్రయత్నించడం. బ్రదర్ షఫీ అయితే పగడాల ప్రవీణ్ మృతిపైన ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు కూడా గార్చేశారు. ఈ దేశంలో హిందువులపైన ఎంతో కాలంగా జరుగుతున్నటువంటి భారీ కుట్రలకి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. లేకపోతే పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఒంటరిగా బైక్లో బయలుదేరడమే కాకుండా దారి పొడవున ఆయన మందుగొంటూ తాగుతూ ప్రయాణం చేశాడు. 2 చోట్ల అదుపు తప్పి పడిపోయాడు. బుల్లెట్ హెడ్ లైట్ కూడా పగిలిపోయింది. ఆయనకి కూడా స్వల్ప గాయాలు కూడా అయినాయి. అయినా సరే ప్రయాణం ఆపలా, తాగడం ఆపలా. నిజానికి ఆయన అంత దూరం ఒంటరిగా బైక్లో ప్రయాణించాల్సిన అవసరమే లేదు. కొంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తి, ఆయన గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, డబ్బుకి కొదవలేదు. ప్రశాంతంగా ఒక డ్రైవర్ని పెట్టుకొని కారులో ప్రయాణించి ఉండొచ్చు. కారులో తాగినా, తూలినా, కింద పడ్డా, మీద పడ్డా ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా. సేఫ్గా ఇల్లు చేరుకొని ఉండేవాడు. ఆయన ఇవేమీ తెలియని అమాయకుడు కూడా కాదు. అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత సాహసానికి ఒడిగట్టాడో, బతుకు పైన అంత నిర్లక్ష్యం ఎందుకో అర్థం కావడంలే. విజయవాడ రామవరపాడు సర్కిల్లో పడిపోతే స్థానికులు లేపి మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టారు. అక్కడే డ్యూటీ చేస్తున్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ ఇతన్ని పక్కనే ఉన్న పార్కులోకి తీసుకెళ్లాడు. టీ ఇప్పించాడు. కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళమన్నాడు. ప్రవీణ్ కూడా 3 గంటలకు పైగా ఆ పార్కులోనే నిద్రపోయాడు. ఎస్ఐ పక్కనే ఉన్నటువంటి టీ కొట్టు అతను ఇద్దరు కూడా ఈ రాత్రి వేళ హెడ్ లైట్ లేకుండా ఈ కండిషన్లో ప్రయాణం చేయడం మంచిది కాదని చెప్తా ఉన్నా సరే వినకుండా ఉన్నటువంటి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏలూరు దగ్గర ఆగి మందు కొన్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో పాస్టర్ ప్రవీణ్ నిర్లక్ష్యం, లెక్కలేంతనం, అతి విశ్వాసం, అతి సాహసం కనిపిస్తూ ఉన్నాయి. అతను అవసరం అనుకుంటే విజయవాడలో ఏదైనా హోటల్లో ఆ రాత్రికి స్టే చేసి పొద్దున్నే కూడా పోయి ఉండొచ్చు. డబ్బులకు కూడా ఇబ్బంది ఉండే మనిషి ఏమి కాదు కదా. అయినా సరే ప్రవీణ్ ఎక్కడ ఆగే ప్రయత్నం చేయాల. ఎంత తాగినా తాగడం ఆపలా. ఒకవైపు బైక్ మీద ప్రయాణం చేస్తూనే అవకాశం ఉన్న దగ్గర ప్రతి దగ్గర ఆగి మందు కొన్నాడు, తాగుతూనే ఉన్నాడు. అప్పటికే 2 సార్లు పడ్డాడు, గాయాలయ్యాయి. ఇతని పరిస్థితి చూసి అసలు జాలి పడాలనా, ఏం చేయాలో అర్థం కావడం. ఎంతో భవిష్యత్తు ఉండి ఇంత మూర్ఖంగా వ్యవహరించిన దానికి అతన్ని తప్పుబట్టాల, ఈ 2 అర్థం కావట్లే. ఈయన గొప్ప మత బోధకుడు. మళ్ళీ ఈయనకు వేల సంఖ్యలో ఫాలోయర్స్ ఉన్నారు. ఈయన చెప్పేటువంటి బోధనలు ఎలాంటివో, ఈయన ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఇంక మనమే అర్థం చేసుకోవాలి. పైగా ఈయన పెద్ద జ్ఞాని, మేధావి అని మాజీ కాంగ్రెస్ ఎంపీ హర్ష కుమార్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. అసలు హర్ష కుమార్ బాధ అయితే చూడలేకపోతా ఉన్నాం. మళ్ళీ అట్లని ఈ హర్ష కుమార్కి ప్రవీణ్ పగడాల ఏమైనా చారణాల నుంచి తెలిసినోడా అంటే ఏమి కాదు. మరి ఇప్పటికిప్పుడు హర్ష కుమార్కి ప్రవీణ్ పగడాల మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో కొంచెం పోలీసులు లోతుగా విచారించి తెలుసుకుంటే బాగుంటుంది. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని సాక్ష్యాలు చూపించినా హర్ష కుమార్ మాత్రం ప్రవీణ్ది సాధారణ యాక్సిడెంట్ అంటే నమ్మడంలే. కాదు హత్యనని బల్లగుద్దుతా ఉన్నాడు. ఏవేవో పిచ్చి పిచ్చి విశ్లేషణలు చేస్తూ ఉన్నాడు. ఆయనకి అసలు అంత అవసరం ఏంటో, అంత అగత్యం ఏందో కూడా అర్థం కావడంలా. ఇంకొందరు పాస్టర్లు అయితే హిందూ సంస్థలు, హిందుత్వవాదులే పాస్టర్ మృతికి కారణమని రకరకాలుగా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. పోలీసులు ఎన్ని సాక్ష్యాలు చూపించినా, ఎన్ని సీసీటీవీ ఫుటేజీలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా వాళ్ళు మాత్రం మా పాస్టర్ ప్రవీణ్ అలాంటి వాడు కాదు, మా ప్రవీణ్ సార్కి కూల్ డ్రింక్ తాగే అలవాటు కూడా లేదు అంటూ దబాయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూపించినా కూడా మేము మాత్రం నమ్మం అంటున్నారు. అంటే మతం మారిన వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవాలు కళ్ళ ముందు కనబడుతున్నా కూడా వాటిని అంగీకరించలేనటువంటి ఒకానొక మౌఢ్యంలో, ట్రాన్స్లో, భ్రమల్లో వీళ్ళు ఉంటారనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రామవరప్పాడు సెంటర్లో పాస్టర్ ప్రవీణ్కి టీ ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, పగిలిపోయిన హెడ్ లైట్ని సరిగా కట్టేదానికి ప్రయత్నించినటువంటి టీ షాప్ కుర్రాన్ని కొందరు బెదిరించే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో ప్రవీణ్ భక్తులు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే దేంతో నవ్వాలో అర్థం కావడం. ఎవరో చాలా భారీగా ప్లాన్ చేసి హెల్మెట్ ధరించి మాస్క్ పెట్టుకొని రామవరప్పాడు సెంటర్లో కావాలనే కింద పడిపోయి ఎస్ఐతో మాట్లాడి పార్కులో రెస్ట్ తీసుకుని బంకు దగ్గర టీ తాగి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారనేది వాళ్ళ వాదన. మరి బైక్ పాస్టర్ ప్రవీణ్దే కదా,
రాజమండ్రి దగ్గర దొరికింది శవం పాస్టర్ ప్రవీణ్దే కదా. ప్రవీణ్ లాగా నటించి అందరినీ మభ్యపెట్టాల్సిన అవసరం ఎవరికుంది, ఎందుకుంది? 500 కిలోమీటర్ల పాటు నమోదైనటువంటి సీసీటీవీ దృశ్యాలన్నీ హుళక్కేనా? పాస్టర్ ప్రవీణ్ మందు ఉన్న దగ్గరల్లా యూపీఐ పేమెంట్లు చేశాడు. ఇంకెవరికైనా అయితే అది ఎలా సాధ్యం? ఈ మతం మారిన వాళ్ళందరూ ఎప్పుడో ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి దేన్ని నమ్మరు, వాళ్ళ ట్రాన్స్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంకా ఏ నిజాలతోనూ పనిలే, వాళ్ళు నమ్మేటువంటి అబద్ధమే వాళ్ళ క్రైటీరియా. ఇక్కడ జరిగే డ్రామా అంతా ఒక ఎత్తు అయితే అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మనం లోతుగా అర్థం చేసుకోవాలి. భారతదేశంలో క్రైస్తవులకి రక్షణ లేదు, క్రైస్తవ పాస్టర్ల పైన దాడులు హత్యలు జరుగుతున్నాయి అని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్టను మంటగలపడం కోసం జరుగుతున్నటువంటి ఒక డీప్ స్టేట్ కుట్రలో భాగమే ఇదంతా కూడా. ఎందుకంటే ఇక్కడ మనకు తెలుసు, మనం మన సోషల్ మీడియాలోనో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ప్రవీణ్ పగడాల పడుతూ లేస్తూ చేసినటువంటి విన్యాసాలు, ప్రయాణం తాలూకు సీసీటీవీ ఫుటేజ్ క్లిప్పింగ్స్ అన్ని కూడా చూసాం. మనకు కొంత అవగాహన ఉంది, విషయం అర్థం అవుతుంది. కానీ అంతర్జాతీయ స్థాయిలో ఈ విషయాలన్నీ వెళ్ళవు. వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారమే వెళుతుంది. వీళ్ళ డబ్బులకి అమ్ముడుపోయినటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా వీళ్ళు చెబుతున్నటువంటి ఈ అబద్ధాలనే చాలా గట్టిగా ప్రపంచానికి అంతటికి కూడా వినిపిస్తుంది. ప్రపంచం అంతా అదే నిజమని నమ్ముతుంది. దీన్ని మనం బలంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఈ క్రైస్తవ మాఫియా ఇలా ఎందరో పాస్టర్ల మృతులని లేకపోతే పాస్టర్ల వ్యక్తిగత తగాదాలని కొట్లాటల్ని ఇలా వక్రీకరించి ప్రపంచానికి చూపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పాస్టర్ని ఇంట్లో పెళ్ళాం కొట్టినా కూడా దాన్ని ఎవరో గుర్తు తెలియని హిందువులు పాస్టర్ పైన చేసినటువంటి దాడిగా ప్రపంచానికి చూపేటువంటి నేర్పు నైపుణ్యము మన వాళ్ళ సొంతం. ఇక అమ్ముడు పోయేటువంటి మీడియా సపోర్ట్ కూడా వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది అనే సంగతి మనకు తెలిసిన సంగతే. ఒక రాష్ట్రంలో జరిగినటువంటి విషయాలు రెండో రాష్ట్రానికి పూర్తి స్థాయిలో తెలియడం కూడా జరగదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తమకు ముట్టాల్సింది కనుక ముట్టిపోతే ఆ విషయంలో మౌనం వహిస్తుంది. ఇదే జరుగుతూ ఉండేది నిజానికి. ఉదాహరణకి తమిళనాడులో ఏదైనా జరిగితే అక్కడ నిజంగా అసలు ఏం జరిగింది అనేది మనకు తెలియదు. నిజాలు చెప్పాల్సినటువంటి మీడియా చెప్పదు, అసత్యమే రాజ్యం వెళ్తుంది. నిజం నిద్ర లేచే లోపు అబద్ధం 60 ఊర్లకు వెళ్ళి వచ్చిందనే సామెత. ఈ విషయంలో జరిగేది ఇదే. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయమే తీసుకున్నా అసలు పోలీసు విచారణ పూర్తిగా జరగకముందే, వాస్తవాలు వెల్లడి కాకముందే ఇటు క్రైస్తవులు అటు ముస్లింలు ఇద్దరూ కలిపి హిందువులపైన హిందూ సంస్థలపైన అనుమానాలు రేకెత్తేటట్టుగా మాట్లాడడం మొదలుపెట్టారు. నిజానికి పాస్టర్ ప్రవీణ్ని చంపేస్తామని నెల్లూరుకు చెందినటువంటి షమీ అనేటువంటి ఒక ముస్లిం నాయకుడు గతంలో సోషల్ మీడియాలో ప్రకటించున్నాడు. విచిత్రంగా చూడండి, ఇప్పుడు ఇటు క్రైస్తవులు కానీ అటు వాళ్ళకి మద్దతు ప్రకటించడానికంటూ వచ్చినటువంటి బ్రదర్ షఫీ లాంటి కపట నాటక సూత్రధారులు కానీ నెల్లూరు షమీ విషయం మాత్రం కన్వీనియంట్గా మర్చిపోయారు. మనం సోదరులం, ఒకరికొకరు సహకరించుకోవాలి, ఒకరికొకరు తోడు నిలవాలి అంటూ ఒకరినొకరు తెగ ఓదార్చుకున్నారు, ఒకరినొకరు తెగ భరోసా ఇచ్చుకున్నారు ఒకరికొకరు. పాస్టర్ ప్రవీణ్ మృతి విషయంలో ఉన్నటువంటి అసలు సత్యాలను మాత్రం పూర్తిగా పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు హిందువులే తమ ఉమ్మడి శత్రువులు, హిందువులే తమ ఇద్దరి టార్గెట్ అని చాటారు. చూడండి, ప్రవీణ్ పగడాల చావుకు సంబంధించినటువంటి అనేక వాస్తవాలు వెల్లడైనంత మాత్రాన వీళ్ళ దుష్ప్రచారం ఆగిపోతుంది అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. వీళ్ళ దుష్ప్రచారం ఆగదుగా కాగదు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తమ అబద్ధపు గొంతుకును పదే పదే వినిపిస్తూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక గట్టి నమ్మకం ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే పదే వల్లె వేస్తే అదే నిజమైపోతుందని. శతాబ్దాలుగా వాళ్ళు చేస్తూ వస్తున్నది కూడా అదే. అనేక అబద్ధాలని పదే పదే చెప్పి నిజాలని మనల్ని ఎప్పుడో నమ్మించేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు, అదే చేస్తారు. అయితే దేశంలో అడుగడుగునా హైందవ చైతన్యం వెలువరుస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనం వాళ్ళ ఆటలు ఇంకా సాగనివ్వకూడదు. నిజమేమిటో నిక్కచ్చిగా ప్రపంచానికి గట్టిగా వినిపించాలి. వినకపోతే గోబ గుయ్యమనేలా తట్టి వినిపించాలి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నిజం నిలవాలి, నిజమే గెలవాలి. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.